నేను విజయారెడ్డి. 10 ఏండ్ల కేసీఆర్ పాలనలో ఏం సాధించిండు అనే చర్చ ప్రతిరోజు మనం వింటనే ఉన్నాం. అది ఎక్కువగా మనం వింటున్నది రేవంత్ రెడ్డి నోట్లోకెళ్ళి వింటున్నాం ఆ అద్భుతమైన మాటల్ని. నిజాన్ని ఒప్పుకునే మనసు రావటం లేదు. లోపట తెలుసు 10 ఏండ్ల కేసీఆర్ ఏం చేసిండు అనేసి పెద్ద పెద్ద లెక్కలు ఏం చెప్పకున్నా కూడా రోజు మేము చెప్తానే ఉన్నాం. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు తెలుసు. అది రైతు రూపంలో ఉన్నాడా, ఉద్యోగి రూపంలో ఉన్నాడా, లేకపోతే ఒక ఇంటి కోడలుగా ఉన్నారా, లేకపోతే పెన్షన్ అందుకున్న తాతల, ఓవరాల్గా ఏ పాత్ర పోషిస్తున్నా తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు తెలుసు. తెలంగాణ రాకముందు ఎట్లుండే, తెలంగాణ వచ్చినాక ఎట్లుండే. ఎందుకంటే లెక్కలు బొక్కలు చాలా మందికి ఎక్కవు చెప్తే. కానీ ఈరోజు నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నా. ఇది నేను చెప్పిన మాట కాదు, ఇదే కాంగ్రెస్ వాళ్ళు విడుదల చేసిందే. నిజాలు దాస్తే దాగవు కదా. ఎన్ని రోజులని దీన్ని ఇంకా అబద్ధాలు వండి వారుస్తారు. 10 ఏండ్ల తెలంగాణలో కేసీఆర్ పరిపాలనలో ఆగమైందని చెప్తుంటే ఆ నోరన్న మనకి రావాలి. అరే మనం ఇంత అబద్ధం చెప్తున్నామే, ఇది కరెక్టేనా, ఇట్లా మాట్లాడు, లెక్కలు ఇవే చెప్తున్నాయి కదా, ఇది మనమే విడుదల చేసినాం కదా, మనం అన్నొక మాట చెప్పి ఇవాళ ఒక మాట చెప్తే అన్నట్టు కాదు కదా. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మాట ఒకటి, అధికార పక్షంలోకి వచ్చినప్పుడు అంటే నన్ను ఏదో అనుకొచ్చింది, అట్లా కాదు. మీరు కళ్ళ ముందు కనిపించిందా అంటే కూడా 10 ఏళ్లలో ఏమీ కాలేదని కోమటిరెడ్డి వెంకరెడ్డి లాంటి సీనియర్ లీడర్ అని చెప్పుకుంటున్న ఆ స్థాయికి ఎవరు కాదు, నేనే గొప్ప అని చెప్పుకున్న అతను అసలు ఈ 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీనే ఉంటే బాగుండని ప్రజలు కోరుకుంటున్నారు అనేసి జనాలు నవ్వుకునేలాగా మాటలు కూడా విన్నాం. చూద్దాం ఒకసారి ఏం జరిగింది అనేది. కొంచెం మీ ముందు లెక్కలు చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తా. 10 ఏండ్ల కేసీఆర్ పాలన తెలంగాణ అగ్రపదాన. 10 ఏండ్ల కేసీఆర్ పాలన తెలంగాణ సుభిక్షంగా మారింది. దశాబ్దాల వివక్ష నిర్లక్ష్యాన్ని చెరిపేస్తూ అభివృద్ధి బాట పట్టింది. అన్ని రంగాల్లో అనితర సాధ్యమైన వృద్ధి సాధించింది. వ్యవసాయం దండగా అనుకున్న నేపథ్యంలో ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కూడా వ్యవసాయం దండగా అని, చంద్రబాబు నాయుడు కూడా వ్యవసాయం దండగా అంటే పండగల మార్చి చూపించిన పరిస్థితిని మనం చూసినాం. పల్లె పల్లెలో ఈరోజు ఏ రైతును పోయి అడిగినా కూడా నిర్నిర్వారిన భూముల నుంచి ఎక్కడ చూసినా ఇలా పచ్చ తోరణంలా కనపడుతున్న పరిస్థితి చూసినాం. నీళ్ళకి ఏడ్చినాం, కరెంటుకి ఏడ్చినాం, బుక్క తిండి తిననీకి ఏడ్చినాం. మన నీళ్ళు, మన ఉద్యోగాలు, మన కరెంటు ఇట్లా ఒక్కటి కాదు. ముఖ్యంగా 10 ఏళ్లలో ఏం మారింది అంటే ఫస్ట్ జనాలకు గుర్తొచ్చే మాట కరెంటు, నీళ్ళు. నీళ్ళకి ఎంత చచ్చినాము. నల్గొండ జిల్లాలో పుట్టిన వాళ్ళకైతే బాగా ఎరక. ఫ్లోరైడ్ బాధల ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది కాలు చేతులు పడిపోయినాయి, ఇప్పటికి ఎంతమంది, ఎప్పటికీ 10 ఏళ్లకు ముందు ఎంత, ఆ తర్వాత మెల్లగా 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 రికవర్ అవ్వకుంటూ వచ్చారు. నీళ్ళు మారుతూ ఉంటే నీళ్ళు తీసుకొచ్చి నీళ్ళు అందిస్తుంటే మిషన్ భగీరథ, ఇవన్నీ మర్చిపోతామా? పదే పదే చెప్పాలా? కానీ ఇది మాత్రం ఆ నీళ్ళనే తాగుతూ ఆ కరెంటునే అనుభవిస్తూ, కానీ మనం నిజాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడతలేం. ఆ నిజాలన్నీ ఈరోజు మీరే చెప్పారు బయట బాజాప్తా. దశాబ్ది ప్రగతికి అద్దం పట్టిన రాష్ట్ర గణాంక నివేదిక 2024 జిఎస్డిపి తలసరి ఆదాయంలో నెంబర్ 1. 10 ఏళ్లలో కొత్తగా 78 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చింది. ఏం జరిగింది అంటే ఏంటి, కొత్తగా వ్యవసాయం చేస్తులకు తెలిసేది, అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితి లేదు కదా. వ్యవసాయం చేస్తున్న రైతులకు తెలుసు, ఆనాలు బావులు ఎండిపోయి బోర్లు ఎండిపోయి 600 మీటర్ల లోపలికి దించినా కూడా దుమ్ము కొట్టుకొని వస్తుండేది. లక్షల లక్షల రూపాయలు బోర్లకు పెట్టిరు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 100 బోర్లు వేసిన పరిస్థితి. కొంతమందికి అందుకే బోర్ల రామరెడ్డి అంటే కొందరు అన్ని బోర్లు వేయడం వల్ల ఆ బోర్ల నేమే వాళ్ళకు సార్థకమే, ఇంటి పేరు బోర్లు అనేది వచ్చేసింది. నీళ్లు లేక, బోర్లు పడక, బాయిలలో నీళ్లు లేక భూములు అమ్ముకొని, అయ్యో ఇవాళ మేము అనవసరంగా భూములు అమ్ముకున్నామే, అయ్యాల 10 ఏళ్లకు ముందు ఈ పరిస్థితి మంచిగా ఉండుంటే, ఇట్లనే ఉండుంటే మా భూములు మాకుండు కదా అనుకున్నారు. ఎంత వచ్చింది కొత్తగా? 78 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చింది. దాని తర్వాత బీఆర్ఎస్ హయాంలో కొత్త శిఖరాలకు తెలంగాణ వెళ్ళింది. కాంగ్రెస్ పాలనలో పెరిగిన విద్యార్థుల డ్రాప్ అవుట్లు. ఇప్పుడు ఏం జరిగిందయ్యా అంటే వచ్చి 14 నెలలు అంటే సంవత్సరాల సమయం ఇంచుమించుగా అంతే, కానీ విద్యార్థుల డ్రాప్ అవుట్లు పెరిగినాయి. చెప్పుకోనికి ఏమి లేదు. తెల్లమర్లైన తీరును వెల్లడించిన గణాంక నివేదిక 2014-15లో 5,05,849 కోట్లుగా ఉన్న తెలంగాణ జిఎస్డిపి 2023-24లో 196.9% వృద్ధితో సో 15,01,981 కోట్లుగా నమోదైంది. అదే సమయంలో దేశ జీడిపి వృద్ధి మాత్రము
136.89% ఉన్నది. 2023-24లో దేశ తలసరి ఆదాయం ఎంత ఉంది అంటే ఎంత 1,84,002,500 ఉండగా తెలంగాణలో 3,56,564తో నాన్ స్పెషల్ కేటగిరీ ఎన్ఎస్సిసి రాష్ట్రాల్లో అగ్రభాగా నిలిచింది. ఇక 2014-15లో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి ఎంత ఉందంటే 68.17 లక్షల టన్నులు ఉండగా 2023-24లో 260.88 లక్షల టన్నులకు పెరిగింది. సో 2014-15లో రాష్ట్రంలో సాగు విస్తీర్ణము 1.31 కోట్ల ఎకరాలు ఉండగా 2023-24లో ఏకంగా 2.9 కోట్ల ఎకరాలకు పెరిగింది. ఇక్కడ ఈ లెక్కలు గణాంకాలు చెప్తున్నాయి కదా. ఇక 10 ఏళ్ల కేసీఆర్ పాలన తెలంగాణ సుభిక్షంగా మారింది. దశాబ్దాల వివక్షను నిర్లక్ష్యం చెరిపేస్తూ అభివృద్ధి బాట పట్టింది. అన్ని రంగాలు అనితర సాధ్యమైన వృద్ధి సాధించింది. వ్యవసాయం పండుగలా మారింది. పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పాలన రాజకీయంగా విమర్శించే కాంగ్రెస్ సర్కారే ఈ విషయాలను వెల్లడించింది. ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన రాష్ట్ర గణాంక నివేదిక 2024 అట్లాస్ 10 ఏళ్ల కేసీఆర్ పాలన రాష్ట్రం సాధించిన అభివృద్ధికి అక్షర సాక్ష్యంగా నిలిచింది. వివిధ రంగాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పొందుపరుస్తూ రూపొందించిన ఈ నివేదిక బీఆర్ఎస్ హయాంలో సాధించిన రాష్ట్ర పురోగతికి అద్దం పట్టింది. కాంగ్రెస్ నోళ్లకు తాళం పడింది. ఇంతకుముందే చెప్పిన కదా, ఈ నివేదికని నిజం ఎప్పుడు కూడా దాస్తే దాగదు. 10 ఏళ్ల పాలనలో ఏమీ జరగలేదు అనేసి మాట్లాడుతున్న వాళ్ళకి నిజంగా అక్షర జ్ఞానం లేదనుకోవాలా, లేకపోతే వాళ్ళకి అసలు జ్ఞానమే లేదనుకోవాలా? తెలంగాణలో పుట్టిన ప్రతి వాళ్ళకి అర్థమవుతుంది 14 ముందు తెలంగాణ ఎట్లా ఉండే, 14 తర్వాత తెలంగాణ ఎట్లా ఉండే, ఇప్పుడు మళ్ళీ ఏ పరిస్థితిలోకి దారితీస్తుంది అనేది. చేతిలో అన్నీ ఉన్నా, అదే అధికారులు ఉన్నా కూడా పని చేయించుకొని దౌర్భాగ్య స్థితిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలే ఉన్నాయి కదా. అట్లాస్ 10 ఏళ్ల రాష్ట్ర గణాంక నివేదిక అట్లాస్ 10 ఏళ్ల కేసీఆర్ పాలన రాష్ట్రం సాధించిన అభివృద్ధి ఏ విధంగా ఉందన్న విషయాన్ని సాక్షాత్తు తెలంగాణ కాంగ్రెస్ నోతులకు తాళం వేసింది. వారి విమర్శలకు ఉత్తవేలని లెక్కలు తేల్చేపై తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన ఇవేంటివి తెలంగాణ స్టేట్ నివేదిక. తర్వాత సో ఈ లెక్కలన్నీ కూడా ఈ అట్లాస్ పుస్తకాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆవిష్కరించారు. అన్నపూర్ణలా మారిన తెలంగాణ. అయితే వీళ్ళు ఏంటంటే పాపం వాళ్ళ అకౌంట్లో వేసుకోవాలనుకున్నారు. కానీ 10 ఏళ్లలో ఎట్లా ఉంది? వీళ్ళు వచ్చి మన 14 నెలలు అంటే ఇంకా సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. కానీ ఈ సంవత్సరాల కంటే ముందు ఎట్లా ఉంది? 10 ఏళ్ల పరిపాలనలో ఈ 10 ఏళ్లలో తెలంగాణ ఎట్లా సాకారమైంది? తెలంగాణలో ఏం సాధించుకున్నాము? కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నలో తెలంగాణ బిడ్డల బతుకులు ఏ విధంగా ఉన్నాయని 10 ఏళ్లలో చూసినాము. ఇది సాక్షాత్ ఎవరో చెప్పింది కాదు, తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ సో విడుదల చేసిన నివేదిక లెక్కలే నేను మీ ముందు పెడుతున్నా. సో కేసీఆర్ అమలు చేసిన పథకాలు రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు రైతుల ఆదాయాన్ని సంక్షేమాన్ని పెంచిందని కాంగ్రెస్ సర్కారు ఈ నివేదికలో పేర్కొంది. ఇందుకోసం ప్రభుత్వం కాళేశ్వరం మిషన్ కాకతీయ 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, పెట్టుబడి సాయం పథకము, తర్వాత రైతు బీమా పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేసినట్టు వెల్లడించింది. ఏం చేసిరని మళ్ళీ ఎంతసేపు అన్నా మీకు అదే మాట వస్తుంది. ఏం చేసిరన్నారు కదా, ప్రజలు ఇంకా మర్చిపోలేదు రైతు బంధు విషయంలో. సో ఇక్కడ కూడా ప్రస్తావించరు. ఎక్కువగా ఏముంది ఇందులో? కాంగ్రెస్ సర్కారు ఈ నివేదికలో పేర్కొంది. ఇందుకోసం ప్రభుత్వం కాళేశ్వరం మిషన్ కాకతీయ 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, పెట్టుబడి సాయ పథకం, రైతు బీమా పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేసినట్టు వెల్లడించింది. ఇలా జనాల పథకాలు మర్చిపోలేదు, కాళేశ్వరం నీళ్ళని మర్చిపోలేదు. ఇవాళ మీరు ఎక్కడి నుంచి నీళ్ళు ఇడిచిపెట్టినా కూడా కాళేశ్వరాన్ని మొత్తం కూడా బదనాం చేద్దామనేసి మొత్తం కూడా బరాజ్లలో ఇసుకని తోడి దాన్ని మొత్తం కూడా వీక్ చేద్దామని చూసినా కూడా ఇవాళ కాళేశ్వరం ఉన్న ఒక ఏదైతే ఆ ప్రణాళిక ఏదైతే ఉందో దాని ద్వారా నీళ్లు విడుదల చేసుకుంటూ ఉంటే మీరు కాదని చెప్పినా కూడా ఇలా తెలంగాణ ప్రజలు ఎవరు కూడా మర్చిపోయే పరిస్థితిలో లేరని చెప్పడానికి ఇదే నిదర్శనం. దాంట్లో ఏం పెట్టారు? కాళేశ్వరం తర్వాత మిషన్ కాకతీయ ద్వారా ఏం జరిగింది? గ్రౌండ్ వాటర్ సోర్స్ ఏ విధంగా ఉంది? గొలుసు కట్టు చెరువుల పునరుద్ధరణ, ఇదంతా కూడా ఎప్పుడు జరిగింది? మిషన్ కాకతీయ పేరుతోటే జరిగింది. సో అది కూడా ఇందులో ప్రస్తావించడం జరిగింది, మిషన్ కాకతీయ. అలాగే ఇంకా నేను ఇంతకుముందు చెప్పినా కదా, తెలంగాణలో ఫస్ట్ ఏం మారిందయ్యా అని అంటే ఫస్ట్ మారింది కరెంటు, తర్వాత నీళ్లు. ఇందులో క్లియర్గా మెన్షన్ చేసిరు. ఇది ఈ నివేదిక ఇలా వీళ్ళు బయట పెట్టకపోయినా కూడా ఇది నిజము, ఇది వాస్తవం ఒప్పుకోవాల్సిన అవసరము. కాకపోతే ఏంటంటే ఇలా వాళ్ళే ఈ నివేదికను బయట పెట్టారు. దాంతోపాటు రైతు బంధు, పెట్టుబడి సాయం పథకం, ఈరోజు రైతు భరోసా అని పెట్టి రైతు భరోసా గురించి రైతులకు ఇవ్వకుండా రైతులకు గోసబెడుతున్న విషయాన్ని కూడా చూసినాం. ఇక రైతు బీమా పథకాలు, సో దీని గురించి ఎంత చులకనగా మాట్లాడారు. చచ్చిపోయినాక పైసలు ఇచ్చుడు ఏందన్నారు. కానీ ఒక కుటుంబ పెద్ద ఏదైనా గురి అయ్యి రైతు మరణిస్తే, అకాల మరణం పొందితే ఆ కుటుంబం చిన్నాభిన్నం కాకుండా ఆ కుటుంబాన్ని రైతు బీమా పేరుతోటి ఆదుకున్న వైనాన్ని చూసినాము. ఇప్పటికి కూడా రైతులు ఎవరు కూడా మర్చిపోలేదు. ఇక ఈ పథకాల ఫలితంగా
ఈ పథకాల ఫలితంగా రాష్ట్ర ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా ఎంత పెరిగింది? 155.7% పెరిగిందని, పంటల సాగు ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధి నమోదైనట్టుగా పేర్కొన్నది. బియ్యం ఉత్పత్తిలో 1.68 కోట్ల టన్నులతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1గా నిలిచినట్టు తెలిపింది. ఇక ఆర్థిక ప్రగతిలో అగ్రభాగాన తెలంగాణ ఏ విధంగా ఉందనే విషయాన్ని మెన్షన్ చేశారు. ఇక మనకు ముఖ్యంగా వ్యవసాయ రంగంపై కీలక అంశాలు. 2014-15 రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి 68.15 లక్షల టన్నులు ఉండగా 2023-24లో 260.88 లక్షల టన్నులకు పెరిగింది. వరి సాగు ఎట్లా పెరిగింది అనేది కూడా చూపించారు. 2014-15లో 34.97 లక్షల ఎకరాలు కాగా 23-24లో 1.18 కోట్ల ఎకరాలకు పెరిగింది. తర్వాత 14-15 రాష్ట్రంలో సాగు విస్తీర్ణం ఎంత ఉంది, తర్వాత ఎంత ఎకరాలకు పెరిగింది అనేది కూడా చూడొచ్చు. తర్వాత రుణమాఫీ కింద కూడా ఎంతమంది రైతులకు రుణమాఫీ అసలు ఏమీ చేయలేదని మాట్లాడారు కదా. 2023-24 రుణమాఫీ కింద 22.5 లక్షల మంది రైతులకు సంబంధించి 17,770 కోట్లని మాఫీ చేసినట్టు పేర్కొంది. అసలు రుణమాఫీ చేయలేదని చెప్పిన మాటలో వాళ్ళు రిలీజ్ చేసిన దాంట్లో కూడా వచ్చింది ఎంతనయ్యానంటే 2023-24లోనే 23-24లో రుణమాఫీ కింద అయింది ఎంతనో చూపించారు. దాని తర్వాత ఇది మొత్తం కూడా వ్యవసాయ రంగం పైన కీలక అంశాలు. అలాగే కేసీఆర్ పాలన ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన విషయాలకు వచ్చేసి 2014-15లోకి వచ్చేసి మొత్తము ఎంత ఉంది? ఇందాక నేను చెప్పినాను కదా జీడిపి దానికి సంబంధించి, దాంట్లో మీకు ఇవన్నీ కూడా ఉన్నాయి. వరి ఉత్పత్తి లక్షల ఎకరాలు టన్నులు క్లియర్ టన్నుగా, అంటే ఏది ఏంటి, పంట రకం ఏంటి, 14-15లో ఎంత ఉంది, 2023-24లో ఎంత ఉంది, వరి ఎంత ఉంది, దాని తర్వాత ఎంత పెరిగింది అనేసి మీకు అంతా కూడా ఇదంతా కూడా మీకు పక్కన డిస్ప్లే చేస్తాను. ఎంత పెరిగింది అనే దానికి దాంతోపాటుగా, ఎందుకంటే చాలా పెద్ద లెక్కలు ఇవి. మీకు ఇందులో ఈరోజు రాసిన పత్రికల్లోని అంశాలు కూడా ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చింది కదా. సేద్యంలోనే 1.5 మందికి ఉపాధి. ఇప్పుడు కూడా నిజాలు దాగవు. చెరిపేయాలనుకుంటే ఏది చెరిపేయలేరు. నిజాన్ని ఒప్పుకోవాలి. ఇలా మేము చెప్తుంటేనేమో మీరేమో దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తారు కదా. ఎంత వక్రీకరించినా కూడా నిజాలు నిజాలే అవుతాయి, అబద్ధాలు అబద్ధాలే అవుతాయి. అబద్ధాలను ఎప్పుడు నిజాలు చేయలేరు కదా. ఈరోజు ఎందుకు సోషల్ మీడియా మూగబోయింది? ఈరోజు నిజాన్ని ఎందుకు ఒప్పుకోవట్లేదు? కాంగ్రెస్ సోషల్ మీడియా అంతా కూడా ఈరోజు దీన్ని ఎందుకు పెట్టలేకపోతుందంటే నిజాన్ని ఒప్పుకునే ధైర్యం లేదు కాబట్టి. సేద్యంలోనే 1.5 మందికి ఉపాధి. రాష్ట్ర ప్రజల తలసరి వార్షిక ఆదాయం ఎంత ఉంది? 3.56 లక్షలు. రాష్ట్ర గణాంకాల నివేదిక 2024లో వెల్లడి. వ్యవసాయ రంగమే రాష్ట్ర ప్రజల జీవననాడిగా ఉంది. రాష్ట్ర ప్రజల్లో అత్యధిక శాతం మందికి సేద్యమే ఉపాధి కల్పిస్తుంది. 1.5 మంది వ్యవసాయంలోనే ఉపాధి పొందుతున్నారని రాష్ట్ర గణాంకాల నివేదిక 2024లో అర్ధ గణాంక శాఖ వెల్లడించింది. 2023-24లో 40.44 లక్షల కోట్ల స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి GSDPతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలవగా 15.1 లక్షల కోట్లతో తెలంగాణ 7వ స్థానంలో ఉంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సోమవారం సచివాలయం నివేదికలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక ప్రతినిధులు వీళ్ళందరూ పాల్గొన్నారు. చూసిరు కదా ఏమైంది 10 ఏళ్లలో మార్పు వచ్చింది అనేసి. జర్నలిస్టులమా ఇదంతా పక్కన పెడతాము, యూట్యూబర్సా జర్నలిస్టుల పక్కన పెడితే తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డగా ప్రతి వాళ్ళు చూసిర్రు, అనుభవించిర్రు, ఆ కష్టాల తెర నుంచి బయటకు వచ్చిర్రు. కరెంటు లేక కష్టాలు పడుతుంటే ఎప్పుడు కరెంటు వస్తుందో తెలియక, ఎప్పుడు మీటర్లు గాలిపోతున్నాయో, ఎప్పుడు మోటార్లు గాలిపోతున్నాయో కాక ప్రాణాలను కూడా పాపం వాళ్ళు బలిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కరెంటు షాకులకు గురైనరు, పాము కాటుకు, తర్వాత తేళ్ళు, ఇట్లా ఎంతమంది చచ్చిపోయారు. దేనికి? అర్ధరాత్రి పూట కరెంట్ ఇడిస్తే 3 phases కరెంటు ఎప్పుడు వచ్చునో ఎప్పుడు పోవునో ఆ రైతు గోస ఎట్లుంటుండే. ఇవాళ ఏ రైతు దగ్గరికి పోయి అడిగినా చెప్తారు కదా. నీళ్ళు ఎట్లుండే, కరెంటు పరిస్థితి ఎట్లుంటుండే, నీళ్ళ పరిస్థితి ఎట్లుంటుండే. ఇలా మొత్తంగా చూపించింది. సేద్యంలోనే 1.5 మందికి ఉపాధి జరిగిందంటే ఏ విధంగా జరిగిందనేది ఇలా గణాంకాల నిజంగా విడుదల చేసింది కదా. ఇక నివేదికలోని ముఖ్యాంశాలు, అలాగే తెలంగాణలోని జాతీయ స్థాయిలో వార్షిక తలసరి ఆదాయ పెరుగుదల తీరును కూడా ఇక్కడ చూడొచ్చు. 2000 ఇక్కడి నుంచి ఎలా పెరిగింది అనేది. దీంట్లో మొత్తంలో కూడా అక్షరాస్యత కూడా 62.5%. ఎంత పెరిగిందన్నది ఇక్కడ క్లియర్ కట్గా దీంట్లో మెన్షన్ చేసిరు, చూడొచ్చు ఒక్కసారి. 10 ఏళ్ల కేసీఆర్ పాలన తెలంగాణ అగ్రప్రధాన రాష్ట్ర ఆవిర్భావం నుంచి పరుగులు తీసిన ఆర్థిక ప్రగతి, వాస్తవాలు వెల్లడించిన కాంగ్రెస్ సర్కార్ గణాంకాలు, దశాబ్ది ప్రగతికి అద్దం పట్టిన రాష్ట్ర గణాంక నివేదిక 2024 GSDP తలసరి ఆదాయంలో నెంబర్ 1. 10 ఏళ్లలో కొత్తగా 78 లక్షల ఎకరాలు సాగులోకి. బీఆర్ఎస్ హయాంలో కొత్త శిఖరాలకు తెలంగాణ కాంగ్రెస్ పాలనలో పెరిగిన విద్యార్థుల డ్రాపౌట్లు, తెరల మరలైన తీరును వెల్లడించిన గణాంక నివేదిక.
నేను ఇందాక చేసిన సింప్లిఫై చేసి మీకు పాయింట్స్ మేము ముందలించాను కదా. సో దీనికి సంబంధించిన లెక్కలు వీళ్ళు కూడా ఇగో. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కేంద్ర శివార్లోని మిర్చి తోటలో మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటంతో మహిళా రైతులు వ్యవసాయ కూలీల సంబరాలు. ఎందుకంటే బతుకులు మారినప్పుడు ఆ బతుకులు మారిన తీరు వైనాన్ని రాజకీయాల కోసము ఎంత చెత్తగానైనా మాట్లాడు, ఎంత నీచ రాజకీయమైనా చేయొచ్చు, కానీ అది రాజకీయాల కోసము, ఓట్ల కోసము, నోట్ల కోసం చేయొచ్చు. కానీ ప్రజలు వాళ్ళ బతుకులు బాగుపడిన తీరు అంతకుముందు ఎట్లుండే, ఆ తర్వాత ఎట్లుండే అనే పరిస్థితి ఇప్పుడు చెప్పుకోవాలి. ఇది రేవంత్ రెడ్డి ఆనాటి రోజులు తెస్తాడని పెట్టుకోండి కదా. ఆ మాట రేవంత్ రెడ్డి కాదు. ఆనాటి రోజులు ఏం తెచ్చిందంటే, ఆనాటు మీటర్లు ఎత్తుకపోయేటోళ్ళు, మోటార్లు ఎత్తుకపోయేటోళ్ళు, ఇంటి గేట్లు ఎత్తుకపోయేటోళ్ళు, లోన్లు కట్టకపోతే తలుపులు తీసుకుపోయేటోళ్ళు, ఆడోళ్ళ మీద ఉన్న పుస్తలతో సహా, పుస్తల తాళ్ళు కూడా కాదు, పుస్తలతో సహా తీసుకుపోయేటోళ్ళు. ఇవాళ మళ్ళీ ఆ పరిస్థితి తీసుకొస్తున్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఈ మాట యాప్ట్ ఎవరికి పెట్టాలి తెలుసా? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నేత కేసీఆర్కి పెట్టాలి. కేసీఆర్ మళ్ళీ ఆనాటి రోజులు తెస్తాడని ఇప్పుడు వీళ్ళు తీసుకోవాలి స్లోగన్. ఎందుకంటే 10 ఏళ్ల పాలనలో ప్రజలు ఎంత సుభిక్షంగా ఉన్నారు అనడానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలే చెప్తున్నాయి. ఇంత గట్టిగా నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఒక తెలంగాణ బిడ్డగా చెప్తున్నా, ఒక నల్గొండ జిల్లాలో పుట్టిన బిడ్డగా చెప్తున్నా. ఎట్లా ఉండే తాగునీళ్ళకి ఎంత కష్టం ఉండే తెలుసా? బోరింగ్లతోటి గింత పిల్లలు బోరింగ్లు కొట్టి ఆ ఫ్లోరైడ్ వాటర్ని ఈ భుజాల మీద బిందెలు మోసి తీసుకొచ్చేటోళ్ళు. మేము కూడా మోసినాం. ఇవి ఎక్కడ కాయలు కడతాయో అని చెప్పేసి ఒక మందం టవల్ వేసుకొని ఆ బిందెలు మోసేటోళ్ళు. కొంచెం ఇత్తడి బిందెలు వేరేవైతే బరువుగా ఉంటాయి అని చెప్పేసి ప్లాస్టిక్ బిందెలు, అల్యూమినియం బిందెలతోటి ఆ బోరింగులు కొట్టుకొని నీళ్ళు తెచ్చుకునేవాళ్ళు. ఎంత కష్టపడ్డారో నేను చెప్తున్న ఈ మాట ఒక్కసారి యాద చేసుకుంటే గుర్తుపడదు అదవుతుంది. బోరింగులు ఏడన్నా ఆడా ఈడా మిగిలితే ఆ పాటికి అవి కూడా పోయినాయి. కొంతకాలం ఎప్పుడో మరీ చిన్నగా ఉన్నప్పుడు కాస్త చేదబావులు ఉండే, కానీ చేదబావులు కూడా వెండిపోయినాయి. బావుల్లో సుక్క నీరు లేకుండా ఉండే, ఊర్లో ఉన్న ఊరు మొత్తంలో ఉండే ఒకే ఒక బోరింగ్ ఉంటే ఆ బోరింగ్ దగ్గర కొన్ని ఊర్లకైతే మాలాంటి ఊర్లకైతే అంటే మేము చాలా దగ్గరగా ఉండేటం నాగార్జున సాగర్, కానీ మాకు మాత్రం కృష్ణా నీళ్ళు రాకపోతుండే. ఆ బోరింగ్ల దగ్గర కొట్టుకొని అవే ఫ్లోరైడ్ వాటర్ తాగినాం. దాని తర్వాత నీళ్లు రాలేదా? ఇలా నల్ల దిప్పుకుంటే నీళ్ళు వచ్చే పరిస్థితి లేదా? సరే, ఇప్పుడు నేను ఈ సంవత్సరాల పరిస్థితి గురించి మాట్లాడతలేను. గత 10 ఏళ్లలో నల్ల దిప్పుకుంటే నీళ్ళు వచ్చినాయి. నీళ్లకు తాగునీళ్ళకైతే కనీసం ఫ్లోరైడ్ నీళ్ళు తాగకుండా ఆ కృష్ణమ్మ నీళ్ళైతే తాగిన పరిస్థితి అయితే మేము మర్చిపోలే, యాదికి మరవలేదు కదా. అంటే నోటికి సబ్జెక్టు లేకుండా అంటే ఎట్లా మాట్లాడితే అట్లా చెల్లిపోతుంది అనే ఒక దారుణమైన పరిస్థితిలో మాట్లాడుతుంటాం. కానీ జ్యోతిలో వచ్చింది కూడా. తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్, జిఎస్డిపిలో దేశంలోనే 7వ స్థానం. గత ఏడాది కంటే 14.5% వృద్ధి రేటు. జీడిపి రాష్ట్ర వాటా 5.1%. తెలంగాణ గణాంకాల సంగ్రహం 2024లో వెల్లడి ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇది చూడండి ఒకసారి, 23-24 నివేదికని ఇచ్చిరు కదా. దాంతోపాటుగా 10 ఏళ్ళ చూస్తే దానికి సంబంధించింది కూడా. అంటే ఇది ఎందుకంటే లెక్కలు చెప్పినప్పుడు మేబీ చాలా మందికి ఏంది అని అర్థం కాదు, కానీ తెలంగాణలో బతుకులు ఎట్లుండేది అనేది చూస్తే మాత్రం తెలంగాణ జనాలకు మంచిగా అర్థమవుతుంది. ఇదంతా కూడా ఇచ్చిరు చూడండి. తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2024 జిఎస్డిపి ఎంత ఉంది? గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ 14-15. సో ఎన్ని కోర్స్ ఉంది? 2023-24 టోటల్గా ఉంది. ఇన్ 10 years తెలంగాణ జీడిపి ఇంక్రీజ్డ్ బై 196.9%. ఇదంతా మొత్తం చూసుకోవచ్చు. సో ఓవరాల్గా చెప్పొచ్చింది ఏంటంటే, నిజాన్ని ఒప్పుకోక తప్పదు. మీ నోటి నుంచే రేపు, ఎందుకనంటే 10 ఏళ్లలో దేన్ని మీరు మార్చలేరు కదా. ఊరికనే మీరు ఆడెన్నో పెచ్చూడింది, ఈడెన్నో గట్టు ఊడింది, మనం ఎంతసేపు ఉన్నా కూడా ఆ నిజాన్ని ఒప్పుకునే దానికి ఇష్టం లేకుండా మనం ఎంతైతే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నామో ఈరోజు, ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం మీకు పలకాలంటేనే వెన్నులో వణుకు మొదలైంది. వాస్తవానికి చెప్పాలంటే ఈ మాట నిజంగా నేను చెప్తున్న ఒక తెలంగాణ బిడ్డగా చెప్తున్నాను. 10 ఏళ్ళలో మారిందా మాలంటే 10 ఏళ్ళలో మొత్తం 100% బాగుపడ్డాయా బతుకులు అంటే మనం అట్లా చెప్పలేం. కానీ మేజర్గా ఏవేవైతే ఇబ్బందులు పడ్డామో ఆ ఇబ్బందులు అన్నీ సాల్వ్ అయినాయి. ఇలా 5,000 నోట్లకు పోయే పరిస్థితి వచ్చిందంటే దేనికి? ఆ ప్రాంతం అంటే ప్రేమ ఉండాలి, ప్రాంతం మీద శ్రద్ధ ఉండాలి, ప్రాంతం మీద చిత్తశుద్ధి ఉండాలి, ఆ ప్రాంత బిడ్డల మీద ప్రేమ ఉండాలి, అభిమానం ఉండాలి, గుండెలో దాచుకునేంత పెద్ద మనసు ఉండాలి. అది ఉంది కాబట్టే కదా ఈరోజు ఆ ఫలాలు అనుభవిస్తున్నారు. కానీ దాన్ని కూడా ఈరోజు మిస్యూజ్ చేస్తూ కనీసము ఉన్న వాటిని, ఉన్న ఫలాల్ని, చెట్టు ఆల్రెడీ పెరిగింది, ఒక మొక్కను పెంచిరు,
చాలా చక్కగా దాన్ని పోషణ చేసి పెద్ద చేసి ఆ ఫలాలని అందుకునే దిశగా తీసుకొస్తే ఈరోజు కనీసం ఆ చెట్టుకు నీళ్లు పోసే పరిస్థితి లేకుండా చెట్టు ఎండిపోయే పరిస్థితికి తీసుకొస్తున్నారు. ఈ కోపం రాజకీయాల కోసం చేయకూడదు. మీ రాజకీయం కోసం తెలంగాణ ప్రజలు ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసము? చాలా ఈజీగా పరిపాలన చేయడానికి లేదు నేను మాత్రం ముళ్ళేసుకొని నడుచుకుంటూ పోతే నేను చూసిన ఈ ముళ్ళలో ఎలా అంటే ముళ్ళు మీరే వేసుకొని ఈ ముళ్ళలో మేము ఎంత కష్టపడుతున్నాం చూడనేసి క్రియేట్ చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు ఆ అభివృద్ధిని చూసిరు, ఒక సక్సెస్ని చూసిరు, ఒక మంచి జీవితాన్ని చూసిరు. కానీ ఈరోజు ఏం చేసిరు అంటే ఇంకా బాగు చేస్తారేమో మీరు చెప్పిన అబద్ధాలని నమ్మేసి ఈరోజు 6 గ్యారంటీ స్కీములు కావచ్చు, 420 హామీలు కావచ్చు. కానీ ఇవాళ మనం అయినా కూడా నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా అబద్ధాలు జనాల ముందుకు చెప్తుంటే జనాలు అందుకే ఇలా ముఖాన ఉమ్మేస్తారు, చెవులకెళ్ళి రక్తాలు వచ్చే విధంగా బూతులు తిడుతున్నారు. వాళ్ళ తిట్టాలని ఇష్టం కాదు, వాళ్ళ కడుపు మండి, వాళ్ళకు కోపం వచ్చి, ఆక్రోశం వచ్చి, ఆవేదన వచ్చి, ఆక్రందన వచ్చి అలా బూతులు తిడుతున్నారు. అంటే దేనికి తిడుతున్నారు? ఆ బూతులకు పరాకాష్ట దేనికి? ఒక వర్గం వాళ్ళుగా తిడుతుంది, సరే ఒక వర్గం వాళ్ళు తిడుతున్నారంటే ఓకే. కానీ వాళ్ళ అన్ని వర్గాల వారు ఏడికి పోయినా కూడా బండ బూతులు తిడుతున్నారంటే దేనికి నిదర్శనము? సో ఇవాళ 10 ఏళ్ల పాలనలో ఇలా తెలంగాణలో ఎట్లా అగ్రపదంలో ఉందన్న విషయాన్ని ఇలా బాజాప్తా ఇలా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పుకుంది.